శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన సనాతన విజ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అధిక మాసంలోని కృష్ణపక్ష ఏకాదశిని పరమ ఏకాదశి అంటారు. ఒకసారి ధర్మరాజు ఈ ఏకాదశి మహిమ గురించి శ్రీకృష్ణుణ్ణి అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక పురాతన కథను చెప్పడం ప్రారంభించాడు. పూర్వం కాపిల్య నగరంలో సుమేధుడనే బ్రాహ్మణుడు తన భార్య అయిన పవిత్రతో కలిసి నివసించేవాడు. వారు ధర్మపరులు, సద్గుణ సంపన్నులు. అయితే పూర్వజన్మ కర్మల ప్రభావం వల్ల తీవ్రమైన దారిద్ర్యాన్ని అనుభవించేవారు. సుమేధుడు భిక్షాటనకు వెళ్ళినా సరిపడ ఆహారం కూడా దొరికేది కాదు. ఆమె తన భర్తను ఎంతో ప్రేమతో భక్తితో సేవించేది. ఒకరోజు సుమేధుడు, ఇక్కడ ధనం సంపాదించలేకపోతున్నాను, వేరే దేశానికి వెళ్ళి సంపాదిస్తాను అని చెప్పాడు. అప్పుడు పవిత్ర జ్ఞానంతో ఇలా చెప్పింది, మనకు లభించేది పూర్వజన్మ పుణ్యఫలమే. ఎక్కడికి వెళ్ళినా విధి నిర్ణయించేదే దొరుకుతుంది. కాబట్టి నన్ను విడిచి వెళ్ళవద్దు. భగవంతుడు తప్పకుండా మనపై కరుణ చూపుతాడు. భార్య మాటల్లోని సత్యాన్ని గ్రహించిన సుమేధుడు విదేశాలకు వెళ్ళాలనే ఆలోచనను విరమించి ఆమెతోనే ఉండిపోయాడు. కొంతకాలం తర్వాత వారింటికి కౌండిన్య మహర్షి విచ్చేశారు. మహర్షిని చూసిన సుమేధుడు తన భార్యతో కలిసి భక్తిపూర్వకంగా స్వాగతించి నమస్కరించాడు. భగవాన్, మీ దర్శనం వల్ల మా జీవితం ధన్యమైంది అని చెప్పి మహర్షిని గౌరవంగా ఆసనంపై కూర్చోబెట్టి షోడశోపచారాలతో పూజించాడు. ఆ తరువాత ఆ దంపతులు మహర్షికి భోజనం పెట్టి సేవ చేశారు. మహర్షి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో పవిత్ర వినయంతో ఇలా ప్రార్థించింది, మునీంద్ర, మా దారిద్ర్యం తొలగే ఉపాయం ఏదైనా ఉంటే దయచేసి చెప్పండి. పూర్వజన్మలో చేసిన పుణ్యమే ఈ జన్మలో లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మీలాంటి మహాత్ముని దర్శనం కూడా మా పుణ్యఫలమే. దయచేసి మా కష్టాలు తొలగే మార్గాన్ని ఉపదేశించండి అని అడిగింది. అప్పుడు మహర్షి ఇలా అన్నాడు, అమ్మా, అధిక మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే పరమ ఏకాదశి అత్యంత పవిత్రమైనది. ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి దారిద్ర్యం తొలగిపోతుంది, పాపాలు నశిస్తాయి, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు కలుగుతాయి, చివరికి మోక్షం ప్రాప్తి కూడా లభిస్తుంది అని పరమ ఏకాదశి వ్రత మహిమను, దాని ఆచరణ విధానాన్ని వివరంగా వారికి ఉపదేశించాడు. పరమ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి రాత్రంతా భజనలు, కీర్తనలు చేస్తూ జాగరణ చేయాలి. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి ధనధాన్యాలు, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు లభిస్తాయి. ఒకప్పుడు కుబేరుడు ఈ వ్రతాన్ని ఆచరించగా పరమశివుడు సంతోషించి అతనిని నవనిధులకు అధిపతిగా చేశాడు. అలాగే సత్యహరిశ్చంద్రుడు ఈ వ్రత ప్రభావంతో తన రాజ్యాన్ని తిరిగి పొందాడు. ఆ తర్వాత మహర్షి పంచరాత్రి వ్రతం గురించి కూడా ఉపదేశించి పరమ ఏకాదశి నుండి 5 రోజుల పాటు భక్తితో ఆచరించమని చెప్పాడు. పరమ ఏకాదశి నుండి 5 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి. సంధ్యావందనం వంటి నిత్య కర్మలు నిర్వహించి శక్తి మేరకు ఉపవాసం లేదా ఏకభుక్తం చేయాలి. ఈ 5 రోజుల వ్రతాన్ని నియమ నిష్ఠలతో చేసిన వారు సమస్త పాపాల నుండి విముక్తి పొందుతారు. పరమ ఏకాదశి మొదలుకొని 5 రోజులు భక్తితో వ్రతాన్ని ఆచరించిన వాడు తన తల్లిదండ్రులు, భార్యతో సహా విష్ణులోకాన్ని పొందుతాడు. సర్వ సుఖాలను అనుభవించి చివరికి మోక్షాన్ని పొందుతాడు. ఇలా పరమ ఏకాదశి మరియు పంచరాత్రి వ్రత మహిమను వివరంగా చెప్పి కౌండిన్య మహర్షి ఆ దంపతులకు ఆశీర్వదించాడు. కౌండిన్య మహర్షి ఉపదేశించిన విధంగా పవిత్ర మరియు సుమేధుడు పరమ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు. పరమ ఏకాదశి నుండి ప్రారంభించి 5 రోజుల పాటు కౌండిన్య మహర్షి ఉపదేశించిన విధంగా పవిత్ర మరియు సుమేధుడు పరమ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు. పరమ ఏకాదశి నుండి ప్రారంభించి 5 రోజుల పాటు పంచరాత్రి వ్రతం కూడా పూర్తి చేశారు. వారి భక్తికి సంతోషించిన శ్రీహరి అనుగ్రహం వెంటనే ప్రత్యక్షమైంది. ఆ దేశపు రాజకుమారుడు దైవ ప్రేరణతో వారి ఇంటికి వచ్చాడు. ఎటువంటి కారణం లేకుండానే వారికి నివసించడానికి అందమైన భవనాన్ని, అవసరమైన సామాగ్రిని, మంగళకరమైన
విలువైన వస్తువులను బహుమతిగా ఇచ్చాడు. శాస్త్రోక్తంగా గృహప్రవేశం కూడా జరిపించాడు. కొంతకాలం తర్వాత ఆ దేశపు రాజు కూడా వారి సద్గుణాలను మెచ్చి జీవనోపాధి కోసం ఒక గ్రామాన్నే దానంగా ఇచ్చాడు. దీంతో సుమేధుడు, పవిత్ర దంపతులు దారిద్ర్యం నుండి పూర్తిగా విముక్తి పొంది సుఖ సంతోషాలతో జీవించారు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, ధర్మరాజా, ఈ వ్రతాన్ని ఆచరించిన వారు పుష్కరాది పుణ్యతీర్థాలను దర్శించిన ఫలితాన్ని, గంగా మొదలైన పవిత్ర నదులలో స్నానం చేసిన పుణ్యాన్ని, గోదానం వంటి మహాదానాలు ఫలితాన్ని పొందుతారు. అలాగే గయాలు శ్రాద్ధం చేసినంత పుణ్యం కలిగి పితృదేవతలను సంతృప్తి పరిచిన వారవుతారు. మానవ జన్మ ఎంతో దుర్లభమైంది. అనేక కోట్ల యోజనాలలో జన్మించిన తర్వాతే ఈ జన్మ లభిస్తుంది. కాబట్టి అధిక మాసంలో తమ శక్తికి తగిన విధంగా స్నానం, దానం, జపం, ఉపవాసం చేయాలి. పరమ ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధతో ఆచరించాలి. అలా చేసిన వారు పాపబంధాల నుండి విముక్తి పొంది ఈ లోకంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. అనంతరం శ్రీకృష్ణుడు పరమ ఏకాదశి ఉద్భవం, దాని మహిమ, ఆచరణ విధానం అన్నిటినీ ధర్మరాజుకు వివరించాడు. ఈ కథను శ్రద్ధగా విన్న ధర్మరాజు కూడా పరమ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. ఆ వ్రత ప్రభావంతో అతని మనస్సు ప్రశాంతమైంది. జీవితంలో శుభ ఫలితాలు అనుభవించి చివరికి స్వర్గలోకానికి చేరి దివ్య భోగాలను పొందాడు. అందువలన ఈ భూమిపై ఎవరు అధిక మాసంలో పరమ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారు దేవతలతో సమానమైన సుఖాలను అనుభవించి చివరికి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యధామమైన వైకుంఠాన్ని చేరుకుంటారని పురాణాలు ప్రకటిస్తున్నాయి. మన సనాతన విజ్ఞానం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.